శ్రీమద్ రామాయణము బాలకాండ 15వ సర్గ. ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. మహారాజా, తమకు పుత్ర సంతానము కలగడం కోసం మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని మీ చేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. ఆ యజ్ఞములో ఆవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు. ఓ బ్రహ్మదేవా, భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావటం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచి చూడకుండా పోతున్నాము. తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చేయటం లేదు. ఇంద్రుని కూడా ధిక్కరిస్తున్నాడు. ఇంకా భూలోకవాసుల కష్టములకు అంతులేదు. మునులను, బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వటం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడనివాడు లేడు. అందుకని అతనిని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆలోచించాడు. దేవతలారా, వాణ్ణి చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరుల చేతిలో తక్క ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను. కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు అని అన్నాడు బ్రహ్మ. అమ్మయ్య, రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. దేవతలందరూ విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు. ఓ దేవదేవా, ముల్లోకములను కాపాడడానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయ ఉంచి మీరు నలుగురుగా విడిపోయి ఆయన 3 భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడుతున్నాడు. మితిమీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి వారి ప్రార్థనలను శాంతంగా విన్నాడు. వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరు కోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. 11,000 సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మ సంరక్షణ చేస్తాను అని పలికాడు విష్ణుమూర్తి. ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానము ఎక్కడా అని ఆలోచించాడు. తాను 4 అంశాలుగా విడిపోయి దశరథ మహారాజుకు 4 కుమారులుగా జన్మించాలి అని సంకల్పించాడు. దేవతలు, అప్సరసలు, మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు. ఓ విష్ణుదేవా, నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము అని వేడుకున్నారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 15వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 16వ సర్గ. విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారం ఎత్తుతాను. కానీ లోకకంటకుడైన రావణుని ఎలా సంహరించాలి? దానికి ఉపాయం ఏమి అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, రావణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. మనుషులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణ భయము లేకుండుగాక అని వరం ప్రసాదించాడు.
మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలం మనుషులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుషులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని విష్ణుమూర్తి అంతర్ధానము అయ్యాడు. అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగము చేస్తున్నాడు. ఆ హోమగుండము నుండి తేజోవంతుడైన మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములు ధరించినవాడు, రక్తవర్ణము కల ముఖము కలవాడు, దుందుబి వంటి కంఠధ్వని కలవాడు, సింహం వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించినవాడు, పర్వత శిఖరము మాదిరి దృఢమైనవాడు, పెద్ద పులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, భగభగ మండే అగ్నిశిఖల మాదిరి వెలుగుచున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక భూతాకారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ఓ మహానుభావ! తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను అని ప్రార్థించాడు. ఆ భూతము దశరథుని చూచి ఇలా పలికింది. ఓ దశరథ మహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతల చేత తయారు చేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్ను, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయ్యింది. దశరథుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకుని అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ పాయసంలో సగభాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగభాగము అనగా 4వ భాగము సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగము కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన 8వ భాగము ఏం చెయ్యాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు. ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన 3 భార్యలకు పంచి ఇచ్చాడు. కానీ దశరథుని భార్యలు తమకు పాయస పంపకంలో హెచ్చు తగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతింపక పాయసము దొరికి తమకు పుత్ర సంతానము కలగడమే మహాభాగ్యం అనుకుని సంతోషించారు. కాలక్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరథుడు పరమానందభరితుడయ్యాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 16వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 17వ సర్గ. ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించాలి అని నిర్ణయించుకున్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. శ్రీ మహావిష్ణువు రావణాసుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులుగాను, వాయువేగముతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి. విష్ణువుతో సరితూగగల పరాక్రమవంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతిమంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గాని ఏ ఆయుధము చేత గాని చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీల యందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్షశ్రేష్ఠుడు నేను ఆవలించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాదనుడు అనే వానరుడు పుట్టాడు. అగ్ని అంశతో నీలుడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేనుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు,
ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వానరులు సృజింపబడ్డారు. వారందరూ కామరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, పరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్ళు దంతములు. వారందరూ వృక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు. ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయం చేయుటకు సృష్టింపబడ్డారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 18వ సర్గ. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ ఆవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. పత్ని సమేతంగా అయోధ్య నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశమునకు వెళ్ళిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయము కొరకు ఎదురు చూస్తున్నాడు. యజ్ఞము పూర్తి అయ్యి 1 సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో చైత్రమాసములో పునర్వసు నక్షత్రము నాడు నవమి తిథియందు 5 గ్రహములు ఉచ్చస్థానములో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింపదగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. విష్ణువులో 4వ భాగము అయినవాడు సత్యవంతుడు, పరాక్రమవంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్మి నక్షత్రంలో మీనలగ్నంలో కైకేయి గర్భవాసమున జన్మించాడు. సర్వ అస్త్రకుశలురు, వీరులు, విష్ణువులో 4వ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర గర్భవాసాన జన్మించారు. ఆ ప్రకారంగా దశరథునకు 3 భార్యలయందు 4 కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు. దేవదుందువులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు. పారితోషికాలు ఇచ్చాడు. 11వ రోజున నామకరణ మహోత్సవం జరిగింది. జ్యేష్ఠపుత్రునకు రాముడు అని, తరువాత పుట్టిన కైకేయీసుతునకు భరతుడు అని, తరువాత పుట్టిన సుమిత్రానందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని కులగురువు, పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్య పౌరులకు, జానపదులకు సంతర్పణలు చేశాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు. తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము తరువాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు. దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలేలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కి యుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదమునందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చేయటంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు. రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. చూచేవాళ్ళకి ఇద్దరి శరీరములు వేరు కానీ ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్ళు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రుళ్ళు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార నిద్ర విహారాలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్ళేవాడు. రామలక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన 4 కుమారులను చూచుకుని దశరథుడు పొంగిపోయేవాడు. నా కన్నా అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు. ఇంతలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. 4కి వివాహములు చేయవలనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు.
విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేశాడు. ఓ దశరథ మహారాజా, నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా? నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా? నీ సామంతరాజులు నీకు అణిగిమణిగి ఉన్నారు కదా? నీకు శత్రుభయం లేదు కదా? నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగములు చేయుచున్నావా అని అడిగాడు. తరువాత దశరథుని ఆస్థానంలో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీ రాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరము క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు, మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి సెలవివ్వండి. అది ఎంతటి క్లిష్టతరమైన కార్యమో అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు. దశరథుడు పలికిన మాటలు వినిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.